ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణ అమరావతి టైటిల్స్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వము. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పదవులు ఇచ్చిన వాళ్ళు కానీ టైటిల్స్ పెట్టడంలో విఫలమవుతున్నారు. పీపీపీ అనే టైటిల్ పెట్టారు, అది ఎవరికి తెలుగు ప్రజలకు అర్థం కాలేదు, అందువల్ల కొంచెం మైనస్ అవుతున్నారు. మీరు టైటిల్స్ పెట్టడంలో చాలా చాలా శ్రద్ధ పెట్టుకోండి అని నేను ఇంతకుముందు కూడా నా వీడియోలో తెలియజేస్తూనే ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయాలకి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాలను పెడుతున్నారు. స్వర్ణము అంటే మంచిదే, హై పిచ్లో ఉంటుంది, అందరికీ 5 కోట్ల మందికి నచ్చుతుంది. టైటిల్ పెట్టడంలోనే మనం హై పిచ్గా ఆలోచించాలి. టైటిల్ మీరు చాలా మందికి పదవులు ఇచ్చున్నారు, వాళ్ళు టైటిల్స్ సలహాదారులుగా కానీ ఏవి వేరే వేరే పదవులు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు టైటిల్స్ పెట్టడంలో విఫలమవుతున్నారు. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాలు నంబర్ 1గా ఉంది. కానీ ఆవకాయ అమరావతి టైటిల్ కొంచెం సిల్లీగా ఉంది, చాలా మందికి నచ్చట్లేదు సార్. మన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆవకాయ అమరావతి అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ టైటిల్స్ పెట్టడంలో చాలా చాలా శ్రద్ధ పెట్టాలని ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అందరికీ, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యము, ఒంటిల్లే వైద్యశాల ప్రకృతి వైద్యుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి సలహాదారుగా పదవి ఇచ్చారు, చాలా సంతోషం సార్. అలాగే కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే రామచంద్ర గారి పేరు ఏదో ఉంది చూడలేదు, వారికి ఇచ్చారు, చాలా సంతోషం సార్. సలహాదారులు నంబర్ 1గా ఉంటారు. కానీ ఒక సామాన్యుడిలో కూడా ప్రపంచ జ్ఞానం ఉంది. మీకు తెలుసు, నేనెవరినో ముఖ్యమంత్రి గారికి తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు, పార్టీ కార్యకర్తలకు తెలుసు. కానీ నన్నెందుకు దగ్గర 3 సంవత్సరాలుగా, మీరు అధికారం వచ్చి 20 మాసాలు అయింది, అయినా పక్కన పెట్టారు. ఏం సంతోషంగానే ఉన్నాను. 3 సంవత్సరాల అధికారం, ఎలక్షన్ రాకముందే 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కలిశాను. చాలా చాలా మంచి విషయాలు వ్యూహకర్తగా సామాన్యుడిగానే అందించాను, ఇంకా నన్ను సామాన్యుడిగానే పక్కన పెట్టారు సార్. పర్వాలేదు, నేను ఎంతైనా ఓపిక పడతాను, నాలో చాలా ఓపిక ఉంది. టైటిల్స్ విషయంలోనే నేను ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలని, టైటిల్స్ విషయంలో చాలా చాలా శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను. మై పెన్ పేపర్ అధినేత, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్.